అవినీతి రహిత పాలన అందిస్తాము. అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి. మున్సిపల్ చైర్మన్ బొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుగుల మహేందర్ రెడ్డి. మంథాని మున్సిపల్లో అవినీతి రహిత పాలనను అందిస్తాము అని, మంథాని అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి అని మున్సిపల్ చైర్మన్ బొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుగుల సహేందర్ రెడ్డిలు అన్నారు. ఈరోజు మంథాని ప్రెస్ క్లబ్లో ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుగుల సహేందర్ రెడ్డిలను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు ఎంతో కీలకమైన వ్యక్తులు అని, ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వారికే ముందుగా తెలుస్తుంది అని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి జర్నలిస్టులు ఎంతగానో కృషి చేస్తున్నారని, జర్నలిస్టులు పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ ప్రభుత్వానికి తీసుకురావాలి అని, తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎంపికలో అర్హులను గుర్తించేందుకు సహకరించాలన్నారు. జర్నలిస్టుల సహకారంతో మంథాని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం జర్నలిస్టులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంకరి కుమార్, ఉపాధ్యక్షులు బర్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, సహాయ కార్యదర్శి గంధం ఆంజనేయులు, కోశాధికారి తగరం రాజు, సీనియర్ జర్నలిస్టులు కొమురోజు మారుతి, కొమురోజు చంద్రమోహన్, అంకరి ప్రకాష్, కందిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్ల బాబు, పెండియాల రామ్కుమార్, లక్కాకుల నాగరాజు, బాసాని సాగర్, బొజ్జాల శ్రీనివాస్, లింగాల సురేష్, దొరగూర్ల రవీందర్, కేసరపు రవి, బండారి సమయతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ విషయాలన్నీ మీకు అందరికి తెలుసని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా అంటే కొత్తగా పరోక్ష రాజకీయాల్లో ఇంతకాలం కొంత మేరకు ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో కాకుండా పార్ట్ టైం ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలతోటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. దీంట్లో రావడానికి కారణం ఏదో పదవుల కోసమో ఇంకో దానికోసమో కాకుండా కేవలం ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీలో చాలా మందికి తెలిసిన విషయము, నేను ప్రారంభంలో నా ప్రొఫెషన్లోకి వచ్చిన ప్రారంభంలో నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసిన ఒక 7 సంవత్సరాలు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అక్కడ నాకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడికి రావడానికి కారణం మన ప్రాంతంలో ఇక్కడ మనం సేవ చేయాలి, ఇక్కడ కక్షిదారులకు కానీ లేదు మిగతా సమాజాన్ని సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న జీవితాన్ని వదిలేసి నేను 2008లో ఇక్కడికి రావడం జరిగింది. సో అప్పటి నుంచి అందరితో కలిసి ఇక్కడే ఉంటున్నాను. సో అప్పటి నుంచి అయితే చాలా మందికి నా గురించి తెలిసి ఉంటుంది, ఎలా ఉంటాను ఆ విషయాలని. ఇంకా చాలా మంది మిత్రులు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి నా గురించి తెలిసి ఉంటుంది కాబట్టి కొత్తగా నా గురించి ఇంకా ఇంతకు మించి పరిచయం అవసరం లేదు అనుకుంటున్నాను. మీరు ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నారు, అలాగే నేను కూడా నా వృత్తిపరంగా ఇంకొక పవిత్రమైన వృత్తిలోనే ఉన్నాను. కాబట్టి మీ వృత్తిపరంగా మీకు ఏదైతే సాధక బాధకాలు ఉంటాయో అవి ఖచ్చితంగా నాకు అర్థమవుతాయి. మీరు చెప్పినా చెప్పకుండా మీరు వృత్తిపరంగా మేము మంచి మిత్రులమైనప్పటికీ, లేదు రాజకీయంగా ఏ రకంగా ఉన్నప్పటికీ మీ డ్యూటీ పరంగా మీరు వార్తలు రాసుకుంటారు. అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము నేనైతే అర్థం చేసుకోగలను. ఎందుకంటే అట్లాంటి ప్రొఫెషన్లోనే నేను కూడా 20 సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి ఆ విషయాలన్నీ మేము అవగాహన చేసుకోగలుగుతాం. కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే మా తరపు నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మేము ఏదైనా మంచి చేస్తే మా పాలకవర్గం తరఫున కానీ మా ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా మంచి చేస్తే మీరు నిరభ్యంతరంగా రాసేయండి. మా వల్ల కానీ మా పాలకవర్గం మా పరిధిలో ఉన్న విషయాల్లో ఏదైనా తప్పు జరిగితే ముందు మా దృష్టికి తీసుకురండి. అందరూ మిత్రులు కాబట్టి ముందు మా దృష్టికి తీసుకొస్తే, మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మేము దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు ఏ తప్పు జరిగినా ఈ సమాజంలో ముందుగా తెలిసేది మీకే. అది మేము తప్పు చేసినా, మా పరిధిలో ఏ తప్పు జరిగినా ముందు తెలిసేది మీ వర్గానికే. కాబట్టి అందరికీ నిరంతరం కాంటాక్ట్లో ఉంటాం. కాబట్టి ఏమైనా తప్పు జరిగితే ముందు మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా నేను కానీ మా చైర్మన్ గారు కానీ దాన్ని సరిదిద్దే ప్రయత్నము, లేదు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే మీ మాటకి మీ సూచనలకి మేమంతా విలువిస్తాం. ఎందుకంటే ఇద్దరం చదువుకున్న వాళ్ళమే కాబట్టి మాకు తెలుసు పత్రిక ఏంది, పత్రికా సమాజం ఏంది, రిపోర్టర్లు ఏంది, వాళ్ళ విలువేంది, వాళ్ళు సమాజానికి చేసే సేవ ఏంది, వాళ్ళు నిరంతరం పోటీస్తున్నది ఏంది అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మీ సూచనలకు అభిప్రాయాలకు మా దృష్టిలో అత్యంత విలువ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఏదైనా తప్పు జరిగిన వెంటనే మా ఇద్దరు ఎవరి దృష్టికి తీసుకొచ్చిన పర్లేదు, ముందు చైర్మన్ గారి దృష్టికి తీసుకురండి. వారు అన్ని సాల్వ్ చేయగలుగుతారు. అంత ప్రజ్ఞావంతులు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘకాలం 20-30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇంతకుముందు సర్పంచ్గా చేసి ఉప సర్పంచ్గా వివిధ హోదాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇది సాల్వ్ చేయగలుగుతారు. మేము చేసే మంచి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయండి.
ఒకవేళ మీరు చెప్పిన తర్వాత కూడా మేము సరిదిద్దుకోలేకపోతే లేదు సరిదిద్దకపోతే మీరు నిరభ్యంతరంగా మీరు ప్రజలకు దాన్ని మీ పత్రికల ద్వారా మీ పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చు. అందులో మేము వేరే కారణాలు వెతికేదో లేదు ఎవరినో నిందించే ప్రస్తావన ఉండదు. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా. ఎందుకంటే నా మిత్రులైనా కూడా కొంతమంది మీద నేను కోర్టులో కేసులు అయ్యా. చాలా సంతోషం. ఎందుకంటే నాకు ఒక కుటుంబ సభ్యులలో వచ్చి మాట్లాడినట్టుంది. దాదాపు అక్కడ మా మాతృభావాలు చంద్ర 60 ఏళ్ళ కింద వాళ్ళ నాన్న వాళ్ళు మా రాజయ్య మామ రాజారామ మామ తర్వాత 80 ఏళ్ళ నుంచి పత్రికా విలేకరులు మా గాంధీ చౌకలో ఎక్కువ ఉండేది వాళ్ళిద్దరితో సహా. అప్పుడు మన శేఖర్ సార్ ప్లస్ ఇప్పుడు మా రాముడు ఉన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి దాదాపు విలేకరులు అంటే ఒక అన్నదమ్ములు లెక్క కుటుంబ సభ్యులు లెక్క ఉన్నాం. మాకన్నా ఇలా దాదాపు ఇద్దరే పెద్దవాళ్ళు ఉన్నారు. అయినా చిన్నవాళ్ళు అయినా మా సంబంధం అయినా అందరు కుమార్ అన్నార్థం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్కు మమ్మల్ని పిలిచినందుకు అధ్యక్షులు అంకల్ కుమారన్న గారికి, సభాధ్యక్షులు మరి ప్రధాన కార్యదర్శి సమ్మన్న గారికి, వీటికి వచ్చి ఇక్కడికి విచ్చేసిన మా మున్సిపల్ వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి సోదరుడికి, అలాగే మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం. నిజంగా మేము మా మీద మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఏదైనా అంటే నమ్మకంతో మాకు ఇచ్చిన ఈ పదవులను 100% ప్రజాసేవకు ఉపయోగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు కూడా రాజకీయ అనుభవం దాదాపు 85-86లో ఎన్ఎస్ఏ స్థాపించిన వాళ్ళు ఒక సభ్యుని. నేను 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది. నిజంగా వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, మా భార్య ఎంపీడీసీగా నిరంతరంగా సేవ చేస్తున్నాం. 100% ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడం ముందంజలు ఉంటాం. ఎందుకంటే పాలకవర్గం కూడా బ్రహ్మాండమైన పాలకవర్గం వచ్చింది. అలాగే సోదరుడు సహేందర్ రెడ్డి మీద రామలక్ష్మణ్లాగా, కృష్ణార్జున్లాగా, సూర్యచంద్రులాగా 100% కలిసి ఉండి అందరికి కూడా మంచి సేవ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఇంతకుముందు మా సహేందర్ రెడ్డి చెప్పిండు, మేము ఏదన్నా దాదాపు 100% తప్పు చేయం. ఏదైనా మా పాలకవర్గం తప్పు చేసినా మేము కూడా సహించాం, వాళ్ళు కూడా తప్పు చేయరు. ఏదైనా సమస్య ఉంటే మీ అందరిని మేము రిక్వెస్ట్గా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. ఏదైనా ఉంటే గిట్ట మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను 100% సాల్వ్ చేస్తాం. ఎందుకంటే మీకు ఒక తమ్ముళ్ళలాగా అనుకోండి. ఎందుకంటే మేము పెద్దోళ్ళు అంటే ఇద్దరినా కూడా అందరూ మేము అన్న ఇప్పుడు మాకు చిన్న అయినా మేము కుమారుని అన్నయ్య అంటాం, సమ్మాన్ అన్నయ్య అంటాం, ప్రకాశ్ అందరిని అన్నయ్య అంటాం. బాబు కూడా మా క్లాస్మేట్ అంటే జనరల్గా అందరిని అన్నయ్య అంటాం. 100% మిమ్మల్ని ఇంతకుముందు ప్రకాశ్ అన్న చెప్పినట్టు రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఒక పొలిటికల్ ప్రెస్ ఇక్కడ ఇంత కలిసినట్టు నిజంగా చెప్తున్నా. కుటుంబ సభ్యులు లేకుండా నిజంగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకుంటాం. ఇది మనందరికి చాలా సంతోషం. అలాగే సంక్షేమ పథకాలు అన్నారు, నాకు కూడా ఎంత సంతోషంగా. నేను సర్పంచ్ ఉన్నప్పుడే మీకు అందరికి కూడా ప్లాట్లు ఇచ్చినాం. దాదాపు చాలా మంది కూడా ప్లాట్ ఇచ్చిన నేను సర్పంచ్ ఉండగా మళ్ళీ నాకు ఆ మహాభాగ్యం వస్తుంది. 100% ఇందిరా మిల్లు కానీ ఏ సంక్షేమ పథకంలో అయినా మీరు సూచించిన వారికి కంపల్సరీ ప్రతి సంక్షేమ పథకం మీకు